మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున हमारे पिता उद्धारकर्ता यीशु मसीह के नाम में మైటీ గాడ్స్ టెంపుల్ పరిచర్ల తరపున మరోసారి ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్న మీకు అందరికీ కూడా हमारे माइटी गॉड्स टेंपल की तरफ से और एक बार हृदयपूर्वक धन्यवाद करते हैं। ఇంతవరకు చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా మన ప్రభు యొక్క నామాన్ని अभी तक స్తుతించి గణపరుచుకుంటూ వచ్చాం। आत्मिक गीतों के द्वारा हमने अपने प्रभु के नाम की महिमा करते हुए आए। ఈ సమయమున అమూల్యమైన దేవుని వాక్యాన్ని వినే సమయానికి మనం వచ్చి ఉన్నాం। इस समय में वचन को सुनने वाले समय में हम आप पहुँचे हैं। బైబిల్ ఉన్నటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి जिसके पास पवित्र कलाम है अपने पवित्र कलाम को खोलकर తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం 4:12 హిందీలో చదువుతారు చూడండి। चौथे अध्याय का 12वां वचन। इससे कलीसिया से बाहर के लोग तुम्हारे जीने के ढंग का आदर करेंगे। इससे तुम्हें किसी भी दूसरे पर निर्भर नहीं रहना पड़ेगा। చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో దైవజనుడైనటువంటి పౌలు ఈ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఒక చక్కటి మాటను అక్కడ చెప్తున్నారు। इस वचन में परमेश्वर के दास पौलुस ने एक अच्छी बात को कहा। అది ఏంటి అని అంటే वह क्या है? ఆ సంఘముతో ఆయన అంటున్నారు, నీకు ఏమీ కూడా కొదువ లేకుండా ఉండునట్లు అని। उस कलीसिया से वह परमेश्वर के दास क्या कहते हैं कि तुम्हें किसी भी चीज की कमी ना हो। మీరు ఇలా నడుచుకునండి అని చెప్తున్నారు। तुम ऐसे चलो ऐसा कहते हैं। మీరు మీకు ఏమీ కొదువ లేకుండా ఉండునట్లు పరుల జోలికి పోకుండా तुम्हें किसी भी चीज की घटी ना हो, इसके लिए दूसरों के बारे में विषय में ना जानकर మీరు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనండి అని హెచ్చరిస్తున్నారు। तुम कलीसिया से बाहर के लोगों के साथ अच्छे से ढंग से चलो। ఈ రోజున ఈ వాక్య భాగంలో నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే आज के दिन इस वचन के द्वारा मैं आपसे क्या कहना चाहता हूँ। ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో దైవజనుని యొక్క హృదయపు అంతర్భాగములో విశ్వాసుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటో అక్కడ మనం చూస్తున్నాం। परमेश्वर के दास के मन में विश्वासियों के प्रति उनके मन में क्या आशा है, इस बात को हम देखते हैं। చూడండి, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసట యేసయ్య రక్తము చేత కడుగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ కొదువ అనేది లేకుండా జీవించాలని ఇక్కడ పౌలు తెస్సలోనికల్లో ఉన్నటువంటి సంఘస్థులను గూర్చి ఆశ కలిగి ఉండడం మనం చూస్తున్నాం। देखिए, कलीसिया में रहने वाले हर कोई व्यक्ति परमेश्वर के लहू के द्वारा धोए जाकर अच्छे से रहने के वाली बात को इस वचन में हम देखते हैं। అందుకే ఆయన అంటున్నారు, మీకు ఏమీ కూడా కొదువ లేకుండా ఉండునట్లు అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తారు। इसलिए वह कहते हैं कि तुम्हें किसी भी चीज की कमी ना हो, इस बात का वहाँ इस्तेमाल किया गया है। గమనించండి, దైవజనుని యొక్క ఆలోచన మాత్రమే కాదు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కొదువలు లేనటువంటి జీవితం జీవించాలి అని। ध्यान दीजिए कि कलीसिया में रहने वाले ही लोग नहीं, सारे लोगों के विषय में దేవుని యొక్క ఆలోచన కూడా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల ఆయన నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డల పట్ల ఆయనకున్న ఆలోచనలు ఏంటంటే कलीसिया में रहने वाले विश्वासियों के प्रति परमेश्वर की सोच क्या है। ఆయనను వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా కొదువలు లేకుండా ఒక సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనే దేవుని యొక్క ఆలోచన। परमेश्वर का अनुसरण करने वाले सारे लोग एक अच्छे जीवन को जिए, इसके लिए ఈ రోజున గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా మనము చదువుకుంటూ వెళ్తే आज के दिन देखिए कि इस वचन में जब हम देखते हैं యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు। यीशु मसीह ने इस संसार में आए। ఆయన ఈ లోకానికి దిగి రావుటలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఏమిటి అని అంటే यीशु का इस संसार में आने का कारण भी क्या था। యోహాను పత్రిక సువార్తలో 10వ అధ్యాయములో 10వ వాక్యములో ఈ మాటల్ని మనం గమనిస్తాం। यूहन्ना रचित सुसमाचार में 10वें अध्याय के 10वें वचन में इन बातों को हम देखते हैं। అక్కడ ఆ వాక్య భాగంలో యేసు ప్రభువే అంటారు, ఏమని అంటారంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే గొర్రెలకు జీవమును
అది సమృద్ధి జీవమును అనుగ్రహించుటకు వచ్చాను అని इस అంటారు. वचन में यीशु मसीह खुद कहते हैं कि मैं इस संसार में क्यों आया, इस संसार में रहने वाले लोगों को जीवन देने के लिए आया हूँ। అక్కడ మీరు నోట్ చేసుకోవాలి ఏంటంటే ఆయన అంటున్నారు, నేను నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించుటకు వచ్చాను वह అంటున్నాడు. कहते हैं कि मैं अपने लोगों को, अपने भेड़ों को भरपूर जीवन देने के लिए आया हूँ। అంటే యేసు ప్రభు మదిలో ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన బిడ్డల పట్ల ఆయన ఆలోచనలు ఏమిటి అని అంటే, यीशु मसीह का अनुसरण करने वाले अपने उनके बच्चों के प्रति उनकी सोच क्या है। ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ కొదవలు అనేవి లేకుండా సమృద్ధి కలిగి జీవించాలన్నదే. परमेश्वर की आराधना करने वाला कोई भी व्यक्ति बिना कमी के भरपूर जीवन जिए, यह प्रभु की इच्छा है। కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు కూడా 34వ కీర్తనలో 10వ వాక్యములో ఇలా అంటారు, भजन संहिता में भी लिखा है 34वें अध्याय में 34वें अध्याय में, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి గొనునేమో గాని सिंह के बच्चे भी बिना कुछ के भूखे रह सकते हैं, దేవుణ్ణి ఆశ్రయించు వారికట ఏ మేలు కొదువై ఉండదు అని. जो परमेश्वर का आश्रय लेते हैं उन्हें किसी भी चीज की घटी नहीं होगी। చూడండి, బైబిల్లో అనేక మంది దేవుని బిడ్డల్ని మనం చూస్తాం. देखिए बाइबल में बहुत से लोगों को हम देखते हैं, ఆయనను వెంబడించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏ కొదువ అనేది లేకుండా ఆయన వారికి సమృద్ధినిచ్చినట్లు మనం చూస్తాం. उनका अनुसरण करने वाले किसी भी व्यक्ति को उन्होंने किसी भी चीज की कमी न होने दिया और उन्हें भरपूर दिया। ద్వితీయోపదేశ కాండములో 2వ అధ్యాయములో 7వ వాక్య భాగములో మనం చూస్తే, व्यवस्था विवरण में भी जब हम देखते हैं, అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని ఎలా నడిపించాడో మనం చూస్తాం. वहाँ परमेश्वर अपने इस्राएली लोगों को कैसे चलाया, इस बात को हम देख सकते ఆయన हैं। తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఆయన పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా తోడై ఉండి నడిపించారు. अपने इस्राएली लोगों के साथ परमेश्वर दिन में मेघ का खम्भा बनकर, रात में अग्नि का खम्भा बनकर उनके साथ चले, इस बात को हम देखते हैं। అక్కడ ఆ 2వ అధ్యాయములో 7వ వాక్యములో మనం చూస్తాం, दूसरे अध्याय के 7वें वचन में जब हम देखते ఆ हैं, గొప్ప అరణ్యములోనట ఆ 40 సంవత్సరములు వారికి దేవుడు ఏమీ కూడా తక్కువ కాకుండా నడిపించాడు అనే మాటను మనం చూస్తాం. उस जंगल में जब यात्रा कर रहे थे उन इस्राएली लोगों को किसी भी चीज की कमी ना होने देते हुए परमेश्वर ने उन्हें भरपूर सब कुछ देकर उन्हें चलाया, इस बात को हम देख सकते లూకా हैं। సువార్త 22వ అధ్యాయము 35వ వాక్య భాగంలో కూడా మనం గమనిస్తే, लूका रचित सुसमाचार में भी जब हम देखते हैं 22वें अध्याय के 35वें वचन में, అక్కడ యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పరచుకున్నాడు పరిచర్య నిమిత్తమని. वहाँ यीशु मसीह के 12 चेले को भी परमेश्वर ने बनाए रखा। ఆయన ప్రార్థన చేసి రాత్రంతా కూడా తెల్లవారుజామున పరిచర్య నిమిత్తమై వారిని గ్రామాలకి పంపిస్తున్నాడు. वहाँ रात भर अपने चेलों के लिए प्रार्थना किया ताकि सुबह के समय उन्हें गाँव में सुसमाचार के लिए भेजा जाए। వారిని పంపిస్తున్నప్పుడు వారికి ఏమి కూడా ఇవ్వలేదు. उन्हें जब भेजा जा रहा था तब यीशु ने उन्हें कुछ भी ना दिया, వారిని ఒట్టి చేతులతోనే యేసు ప్రభు పంపించాడు. उन्हें खाली हाथ यीशु ने भेजा। తర్వాత వారు పరిచర్యను ముగించుకొని రాత్రి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు बाद में जब वह अपनी सेवकाई को समाप्त कर जब यीशु के पास आए, యేసు ప్రభు వారిని అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు. यीशु मसीह उन्हें एक सवाल करते हैं। ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను పరిచర్య నిమిత్తమై మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించాను కదా, क्या है वह सवाल? देखा जाए तो यीशु पूछते हैं कि मैं तुम्हें सुसमाचार के लिए खाली हाथ भेजा था, మీకు ఏమైనా తక్కువాయనా అని అడుగుతున్నారు. क्या तुम्हें किसी भी चीज की कमी हुई? అప్పుడు వారు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అని అంటే, तब चेलों का उत्तर यह था, మాకు ఏమీ కూడా తక్కువ కాలేదు అని. हमें किसी भी चीज की कमी नहीं हुई। ఇంకా బైబిల్ గ్రంథములో మనం చదువుకుంటూ వెళ్తే, और भी जब हम पवित्र कलाम में पढ़ते जाएंगे, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 35వ వాక్య భాగంలో కూడా प्रेरितों के काम 4 अध्याय 35वें वचन में भी పరిశుద్ధాత్మ ద్వారా స్థాపించబడినటువంటి ఆ యొక్క ఆది అపోస్తుల సంఘమును గురించి ఇలా రాయబడినట్టు మనం చూస్తాం. पवित्र आत्मा के द्वारा लिखी गई उस कलीसिया के बारे में भी हम ऐसे देख सकते हैं। వారు ఆ రోజుల్లో ఎలా ఉండేవారు అని అంటే, वह उन दिनों में कैसे रहते थे?
సంఘమంతా కూడా ఒక కుటుంబం మాదిరి ఉండేదండి. सारी कलीसिया भी एक परिवार के समान रहते थे. వారికున్న చరస్తురాస్తులన్నింటినీ కూడా అమ్మివేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినట్లు మనం చూస్తున్నాం. उनकी सारी जायदाद को बेचकर प्रेरितों के कदमों के पास रखा गया, ऐसा हम देख सकते हैं. అలాంటి ఒక గొప్ప ఉజ్జీవం ఆ రోజులో రగులుకుంది. ऐसा एक अच्छा ज्वाला उस समय में था. అయితే గమనించండి, అక్కడ వారిని గురించి ఏమని రాయబడి ఉంటే నేను చెప్పాలనుకుంటున్న మాట, ध्यान दीजिए वहाँ उनके बारे में क्या लिखा हुआ है. వారికి కూడా ఏమీ తక్కువ కాలేదట. उन्हें भी किसी भी चीज की कमी नहीं हुई. అక్కడ 4:35 ఇలా ఉంటది. वहाँ 4th अध्याय में ऐसा लिखा हुआ है, వారిలో ఎవరికి కొదువ లేకపోయేను అనే మాట. उनमें से किसी को भी किसी भी चीज की कमी ना होना. అంటే గమనించండి, రోజున ఈ విషయాలన్నింటినీ కూడా బైబిల్లో ఉన్న ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, आज के दिन इन सारे बाइबल में रहने वाले वचनों को मैं आपको क्यों दिखा रहा हूँ. దేవుడు ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆయన బిడ్డలను परमेश्वर की आराधना करने वाले उनके बच्चों को వారి జీవితాలలో వారికి ఏమి తక్కువ కాకుండా ఆయన నడిపించాడు. उनके जीवनों में उन्होंने किसी भी चीज की कमी ना होने देते हुए उन्हें चलाया. కొదువ లేకుండా వారిని నడిపించాడు. बिना किसी चीज की कमी रखते हुए उन्हें चलाया. ఈ రోజున కొన్ని గృహాలకి మేము ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు आज के दिन कुछ परिवारों में जब हम विजिट करते हैं, కొంతమంది మాతో ఇలా చెప్తూ ఉంటారు. कुछ लोग हमें ऐसा कहते हैं, వారు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక దరిద్రతను బట్టి उनके द्वारा अनुभव किए जाने वाले उन परिस्थितियों के बारे में, దేవుడు మా తలరాత ఇలా రాశాడు లే పాస్టర్ గారు అని అంటారు. परमेश्वर ने हमारी किस्मत ऐसे ही लिखी है, ऐसा कहते हैं. రోజున గమనించండి, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయనను ఆరాధిస్తున్నటువంటి తన బిడ్డల పట్ల ఏమిటి అని అంటే ఎలా ఉంటాయి అని అంటే ఉన్నతంగా ఉంటాయి. देखिए आज के दिन जब देखें तो परमेश्वर की जो आराधना करने वाले उनके लोगों के प्रति परमेश्वर की सोच ऊंची ही रहती है. ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆయన బిడ్డలు దరిద్రతను అనుభవించాలన్నది దేవుని చిత్తం కాదు. उनकी आराधना करने वाले लोग दरिद्रता का अनुभव करें, ऐसा परमेश्वर का सोच नहीं है. సమృద్ధితో జీవించాలన్నదే దేవుని యొక్క తలంపు. वह समृद्धि के साथ रहे, ऐसा परमेश्वर की सोच है. కొదవలు లేకుండా జీవించాలన్నదే దేవుని యొక్క ఆలోచన. बिना किसी चीज की कमी हुए रहना, ऐसा परमेश्वर चाहते हैं. ఈ రోజున ఈ కొదువ అనే మాట వినబడగానే చాలా మంది ఎక్కువగా భౌతికంగా ఆలోచిస్తుంటారండి. आज के दिन इस कमी वाली बात को सुनकर लोग भौतिक रीति से सोचते हैं. కొదువ అంటే ఆహారంలో కొదువ ఉండకూడదని, कमी यानी आहार में कमी न हो, తర్వాత కట్టుకునే బట్టలో మనకు కొదువ ఉండకూడదు. पहनने वाले कपड़ों के विषय में कमी न हो. ఇలా కొదువ అంటే ఎక్కువగా భౌతికంగా ఆలోచిస్తుంటారు. ऐसे कमी यानी पूरी भौतिक रीति से ही सोचते रहते हैं. అంటే కొదువ అనేది కేవలం అది భౌతికంగా మాత్రమే కాదు కానీ कमी यानी भौतिक रीति से ही नहीं, ఈ రోజున గమనించండి, ఆ ఆత్మీయంగా కూడా మన జీవితంలో కొదువలు లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. आज के दिन ध्यान दीजिए, आत्मिक रीति से भी हमारे में किसी भी चीज की कमी ना हो, ऐसा जीवन हमें जीना चाहिए. ఈ రోజుల్లో కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, आज के दिन कुछ लोगों का जीवन जब हम देखते हैं, భౌతికంగా శారీరపరంగా సమృద్ధి కలిగి ఉంటారు. शारीरिक रीति से भौतिक रीति से समृद्धि तो बना रहता है, కొదువలు లేకుండా ఉంటారండి. किसी भी चीज की कमी नहीं रहती. అయితే ఆత్మీయ జీవితానికి వస్తే, ఆత్మీయతలో వారి జీవితాల్లో మనం గమనిస్తే, ఆ ఆత్మీయతలో ఒక సరైనటువంటి ఎదుగుదల లేకుండా, लेकिन जब उनकी आत्मिक स्थिति को जब हम देखते हैं तो उसमें बिना किसी बढ़ाव के వారి ఆత్మీయ జీవితం నలిగిపోతుండడం మనం గమనిస్తాం. आत्मिक जीवन उनका वृद्धि नहीं रहता, वह पूरा दबा हुआ रहता है. ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా आज के दिन इन वचनों को सुनने वाले आपके जीवन में भी, నీవు భౌతికంగా ఒకవేళ సమృద్ధి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, यदि आप भौतिक रीति से समृद्धि पाए हुए हो, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం నలిగిపోతుందేమో, क्या आपका आत्मिक जीवन दब जा रहा है, ఆత్మీయ జీవితంలో కొదువలు కనపడుతున్నాయేమో, आत्मिक जीवन में कमियां हैं, ఈ
ఈ రోజున దేవుని వాక్యం నిన్ను గురించి ఏమని చెప్తుందో తెలుసా? आज के दिन परमेश्वर का वचन आपके बारे में क्या कहता है? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని एक सारे संसार में सारे चीजों को पाकर తుదకు వాని యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే अंत में अपने प्राण को खो देगा तो వానికి ప్రయోజనం ఏముంది? उसका क्या लाभ है? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడట. वो सारी दुनिया को प्राप्त कर लिया, వాడు సంపాదించుకొని వాడు అనుకుంటున్నాడట, నా ప్రాణమా తినుము, तो वहाँ सोचता है कि मैं है मेरे प्राण खा తాగుము, पी సుఖించుము सुख का अनुभव कर, అని వానిలో వాడు అనుకుంటున్నాడటండి. ऐसा वह अपने आप में सोचता है। అయితే గమనించండి, అక్కడ దేవుడు అంటాడు ఏమన్నంటే, నీవు సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏముందని. तब वहाँ परमेश्वर कहते हैं कि तू सारे चीजों को पाकर अपने प्राण को खो देगा तो क्या मतलब है? ఈ రోజున గమనించండి, మన బ్రతుకుల్లో మన జీవితాలలో మనము భౌతికంగా కొదవలు లేకుండా జీవించాలి. ఇన్ ది సేమ్ టైం అదే సమయమున ఆత్మీయ జీవితంలో కూడా కొదవలు లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలండి. आज के दिन आप ध्यान दीजिए कि भौतिक रीति से भी शारीरिक रीति से भी सारी चीजों को हमें पाए हुए रहना है, उसके बावजूद हमें आत्मिक रीति से भी हर चीज को पाकर रखना है। మీకు అర్థమయ్యేటట్లు బైబిల్లో నుంచి మరొక సన్నివేశాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. आपको समझ में आ सके इसके बारे में बाइबल में और एक वचन को मैं आपको दिखाता हूँ। అది ఏంటంటే, वह क्या है? బైబిల్లో యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినాలలో बाइबल में जब यीशु मसीह इस पृथ्वी पर आए हुए थे, ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి उनके पास एक जवान व्यक्ति आया हुआ था। యేసు ప్రభు దగ్గర మోకాలు ఉన్నాడు. यीशु मसीह के पास सामने घुटने फेंका हुआ था, అది नడి రోడ్డులోనండి. वह बीच रास्ते में। వాడు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఆ యవనస్తుడు శ్రీమంతుడు, డబ్బున్న వ్యక్తి బాగా. वह बहुत धनवान व्यक्ति, वह बहुत धनवान जवान था। वह यीशु मसीह से पूछता है, ఏమడుగుతున్నాడు అని అంటే, क्या मांग रहा था? ఇదిగో యేసు ప్రభువా, నేను నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి అని. है यीशु, मुझे अनंत जीवन पाना है, उसके लिए मैं क्या करूं? అప్పుడు యేసు ప్రభు వారిని చూచి అంటున్నాడు, तब यीशु ने उसको देख कर నిత్య कहा, జీవం పొందేటట్లు మోషే అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞల్ని నీవు పాటించు అన్నాడు. यदि तू अनंत जीवन पाना चाहता है तो मूसा के द्वारा दिए गए 10 आज्ञाओं का पालन कर। నేను బాల్యం నుండే వాటన్నిటిని కూడా పాటిస్తున్నాను అన్నాడు అతడు. तब वह व्यक्ति कहा, उसने कहा कि मैं तो बचपन से ही उन आज्ञाओं का पालन करता आया हूँ। యేసు ప్రభు ఎవరు అంటే, మనిషి పైవేశాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. देखिए यीशु मसीह कौन है? अपने मनुष्य के ऊपरी चाल चलन का ध्यान देने वाला व्यक्ति ఆయన नहीं। నరుడు యొక్క హృదయపు లోతుల్ని గమనించేవాడు కదా. वह मनुष्य के सारे अंदर के भागों को देखने वाला ఆత్మీయ परमेश्वर है। జీవితంలో ఎలా వాడిని వెంటాడుతున్నటువంటి కొదువును ఆయన గుర్తించాడు. आत्मिक जीवन में जो कमियां उस जवान में थी, उन चीजों को परमेश्वर ने देखा। వెంటనే యేసు ప్రభు ముఖం మీదే మొహమాటం లేకుండా అన్నాడు, तुरंत यीशु ने उस जवान से कहा, నీలో ధనాపేక్ష ఉంది, तुझमें धन की अपेक्षा है నీవు నీ ధనాన్ని నీ బీదలకు ఇచ్చి तो अपने सारे धन को गरीबों में बांट दे నీవు నన్ను వెంబడించు అన్నాడు. और तू मेरा अनुसरण कर ले। ఆ తర్వాత చూస్తే అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొని, उसके बाद देखना चाहिए तो तब उस जवान ने अपने मुंह को छोटा कर మరి ఎప్పుడు కూడా యేసు ప్రభుకి ఎక్కడ కనబడలేదటండి. फिर दोबारा यीशु मसीह के सामने कहीं भी नजर नहीं आया। అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒంట సూది బెజ్జములోనైనా పోతదేమో కానీ ధనవంతులైనటువంటి వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశించుట దుర్లభము అన్నాడు. तब यीशु ने कहा कि ऊंट सुई के उस छेद में जा सकता है, लेकिन धनवान का स्वर्ग में प्रवेश करना असंभव है। అంటే ఈ విషయాన్ని కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, इन बातों को मैं आपसे इसलिए कह रहा हूँ, ముఖ్యంగా ఈ అవనస్తునికి అన్ని ఉన్నాయండి. शारीरिक रीति से सारी चीजों को उसने कमा कर रखा है, అయితే ఆత్మీయ జీవితంలో కొదవలు కలిగి ఉన్నాడు. लेकिन आत्मिक जीवन में बहुत सी कमियां थी उसके जीवन में। ధనాపేక్ష అనేది అతనిలో ఉంది. धन का अपेक्षा रखता था। ఈ రోజున గమనించండి, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ లోక పరంగా అన్నిటినీ నీవు కలిగి ఉన్నావేమో. आज के दिन ध्यान दीजिए, इस वचन को सुनने वाले आप शारीरिक रीति से हर चीज को पाकर रखे हैं। అయితే ఈ రోజున ప్రభు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? आज परमेश्वर आपसे एक सवाल करते हैं कि तुम्हारा आत्मिक जीवन कैसा है? ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతున్నావా లేకపోతే దిగజారిపోతున్నావా? क्या तू आत्मिक जीवन में दिन प्रतिदिन बढ़ता जा रहा है कि या गिरता जा रहा है? దేవుని బిడ్డలు ఇటు భౌతికంగా ఆత్మీయంగా కొదవలు లేనటువంటి
జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. परमेश्वर की क्या इच्छा है? परमेश्वर चाहते हैं कि उसकी उनका अनुसरण करने वाले सारे लोग भौतिक रीति से और आत्मिक रीति से बढ़ते जाए, उन्नति करते जाए। రోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలలో ఇంతవరకు ఒకవేళ ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కొదువలు ఉన్నాయేమో. आज के दिन इन परमेश्वर के वचन को सुनने वाले आपके जीवन में भौतिक रीति से क्या कमियां होंगी? అయితే ఈ రోజున ఆయన మీ భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి కొదువల్ని తీర్చాలని ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. आज के दिन परमेश्वर चाहते हैं कि आपके भौतिक और शारीरिक कमियों को दूर करने के लिए इस लाइव कार्यक्रम के द्वारा आपसे बातें कर रहे हैं। కొదువలు లేనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. बिना कमियों के जीवन को आपको देने के लिए परमेश्वर इच्छा रखते हैं। మీరు ఆరోగ్యం కొదువుగా ఉందా? यदि क्या आपके लिए स्वास्थ्य की कमी है? ఆర్థిక వనరులు కొదువుగా ఉన్నాయా? आर्थिक रीति से आप कमियां हो रखे हुए हैं? అవి ఏవై ఉన్నప్పటికీ మీ శారీరక అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి కొదవల్ని నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు తీర్చాలని ఆయన మన మధ్యకి దిగి వచ్చిన సమయం ఇది. जो भी कमियां आपके जीवन में है उन सारे कमियों को पूरा करने के लिए परमेश्वर आज हमारे बीच में उतर आए हैं। అయితే మన దేవుడు మన కొదవల్ని తీర్చాలి అని అంటే ఎప్పుడు తీరుస్తాడు? यदि परमेश्वर हमारे कमियों को पूरा करना चाहते हैं तो कब पूरा करेंगे? మన దేవుడు మన కొదవల్ని తీర్చాలి అని అంటే మన దైనందిక జీవితాలలో 4 విషయాలు మనలో కొదువు ఉండకూడదండి. हमारे कमियों को यदि परमेश्वर के द्वारा पूरा किया जाना चाहिए तो 4 बातें होनी चाहिए। ఏమిటి అవి అని చెప్పి क्या है वह बातें? నేను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి मैं पवित्र कलाम से దేవుని వాక్యపు వెలుగులో నుంచి परमेश्वर के वचन में से మీతో నేను పంచుకుంటాను. आपसे बांटना चाहता हूँ। ఈ దినాన ప్రభు మీకు చెప్పమని చెప్పినటువంటి మాటలు నేను మీతో చెప్తాను. आज के दिन परमेश्वर ने जो बातें आपसे कहने के लिए कहा उन बातों को ही मैं आपके सामने रखता हूँ। మన జీవితంలో దేవుడు మన కొదువల్ని తీర్చాలంటే हमारे जीवन में परमेश्वर के द्वारा कमियों को पूरा होने के लिए 4 మనలో కొదువు ఉండకూడదండి. 4 कमियां हमारे जीवन में नहीं होनी चाहिए। ఒకటి ఏమిటి అని అంటే पहला क्या है? ప్రేమ అనేది మనలో కొదువుగా ఉండకూడదు. प्रेम की कमी हमारे जीवन में नहीं होनी चाहिए। రెండవది ఏమిటి అని అంటే दूसरा అభిషేకం మనలో కొదువుగా ఉండకూడదు. अभिषेक की कमी नहीं होनी चाहिए। మూడవది ఏమిటి అని అంటే तीसरी విశ్వాసము మనలో కొదువుగా ఉండకూడదు. विश्वास की कमी नहीं होनी चाहिए। నాలుగవది ఏమిటి అని అంటే चौथी बात జ్ఞానము మనలో కొదువుగా ఉండకూడదు. ज्ञान की कमी नहीं होनी चाहिए। మొదటిది వచ్చి నాట్ ల్యాకింగ్ ఇన్ లవ్. पहला यह है कि प्रेम की कमी नहीं होनी चाहिए। రెండవది వచ్చి నాట్ ల్యాకింగ్ ఇన్ అనాయింటింగ్. अभिषेक की कमी नहीं होनी चाहिए। మూడవది వచ్చి నాట్ ల్యాకింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. विश्वास की कमी ना हो। నాలుగవది వచ్చి నాట్ ల్యాకింగ్ ఇన్ నాలెడ్జ్. ज्ञान की कमी ना हो। ఈ విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. इन बातों को मैं आपसे बांटूंगा। ఒక్కొక్కటిగా మీతో చెప్తాను. एक एक करके मैं आपको बताता हूँ। జాగ్రత్తగా మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, ध्यान देकर सुनेंगे और लिख सकते हैं, వినేవాళ్ళు వినండి. सुन सकते हैं। చక్కటి లోతైన సందేశం. अच्छी वाली बातें हैं। మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక पहला कुरिन्थियों की पत्री 13వ అధ్యాయము 13वां अध्याय మొదటి వాక్యాన్ని హిందీలో చదువుతారు చూడండి. 13 మొదటి 13वें अध्याय के पहले वचन को पढ़ते हैं। यदि मैं मनुष्यों और स्वर्गदूतों की भाषाएं तो बोल सकूं, किंतु मुझ में प्रेम ना हो तो मैं एक बजता हुआ घड़ियाल सा झंकारती हुई झांझ मात्र हूँ। మొత్తం చదువు. यदि मुझ में परमेश्वर की ओर से बोलने की शक्ति हो और मैं परमेश्वर के सभी रहस्यों को जानता हूँ तथा तो मैं कुछ नहीं हूँ। यदि मैं अपनी सारी संपत्ति थोड़ी थोड़ी करके जरूरतमंदों के लिए दान कर दूं और अब चाहे परमेश्वर शरीर तक को जला डालने के लिए सौंप दूं, किंतु यदि प्रेम नहीं करता तो इसमें मेरा भला होने वाला नहीं है।
చూడండి, ఇక్కడ మనం గమనిస్తే देखिए जब हम देखते हैं ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు సంఘముతో 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్తున్నాడు. परमेश्वर के दास पौलुस जो है 6 विषयों को इस वचन में कहते हैं। ఒకటి ఆయన అంటున్నారు ఏమనంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నీవు మాట్లాడినా. पहली बात यह कहते हैं कि मनुष्यों की भाषा और स्वर्गदूतों की भाषा यदि तू बोलता हो, ప్రవచించేటువంటి రెండవది వచ్చి ప్రవచించేటువంటి కృపావరమును నీవు కలిగి ఉండి, रहस्य को बोलने वाला हो, మూడవది వచ్చి ఆయన అంటున్నాడు కొండలను పెకలించగలిగిన పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును నీవు కలిగి ఉన్నా. पहाड़ों को भी अपने स्थान से सरकाने वाला विश्वास भी तुझ में हो। బీదలకు నాలుగవది వచ్చి బీదల కొరకు మీ యొక్క ఆస్తి అంతయు ఇచ్చే అనుభవం నీకున్నా. सारी संपत्ति को थोड़ी थोड़ी कर कर जरूरतमंदों को देने के दान करने के बावजूद। ఐదవది వచ్చి ఆయన అంటున్నాడు మర్మములను బయలుపరిచే జ్ఞానము మీకున్నా. दिव्य ज्ञान भी यदि तू रखता हो। ఆరవది వచ్చి ఆయన అంటున్నాడు కాల్చబడుటకు నీ శరీరమును దేవునికి సమర్పించే అనుభవం నీకున్నా. यदि जला डालने के लिए तू अपने शरीर को भी सौंप दे। ఈ రోజున ఆయన అంటున్నాడు పౌలు, నీలో ప్రేమ లేకపోతే, पौलुस जी कहते हैं यदि तुझ में प्रेम न हो, నీలో ప్రేమ అనేది కొద్దిగా ఉంటే तुझ में प्रेम की कमी हो, నీవు నిర్దులవే. तो व्यर्थ है। చూడండి, లోకం ఏమంటుంది అని అంటే, देखिए संसार क्या कहती है। ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఉన్నతమైన తలాంతులు ఒక వ్యక్తి కలిగి ఉంటే इस ऊंचे सोच को रखने वाला कोई व्यक्ति లోకం ఏమంటుందంటే ఇతడు సంపూర్ణుడు, ऐसे व्यक्ति को देखकर कहता है कि यह संपूर्ण व्यक्ति है, ఇతనిలో ఏ లోపము లేదు यह पूर्ण है, इसमें किसी भी चीज की कमी नहीं है। అని దేవుడు అనడం కాదు కానీ లోకం ఇలా అంటుందండి. ऐसा परमेश्वर का तो कहना नहीं है, संसार कहती है। అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, किंतु परमेश्वर क्या कहते हैं, ఈ 6 అనుభవాలు మన జీవితంలో మనము కలిగి ఉండి इन 6 अनुभव हमारे जीवन में पाए हुए हैं। ఈ శ్రేష్టమైన ఈ 6 తలాంతులను మన జీవితంలో మనము కలిగి ఉండి మనలో ప్రేమ లేకపోతేనట, इन 6 बातों को हमारे जीवन में हम बनाए रखने के बावजूद भी यदि प्रेम ना हो, మనలో ప్రేమ అనేది కొదువుగా ఉంటేనట, हमें प्रेम की कमी हो, ఈ రోజున నీవు వ్యర్థుడవే అని వాక్యం చెప్తుంది. आज के दिन वचन कहता है कि तू व्यर्थ है। ఎందుకని అంటే क्यों नहीं? దానికి గల కారణాన్ని నేను మీకు చెప్తాను, మీరు ఆలకించండి. उसका कारण मैं कहता हूँ, आप ध्यान से सुनिए। ఈ రోజున మనము ఆరాధించేటువంటి దేవుడు ఎవరు అని అంటే, आज के दिन हम आराधना करने वाला परमेश्वर कौन है। బైబిల్లో దైవజనుడైనటువంటి పౌలు శ్రేష్టమైనవి 3 అని అంటాడండి. बाइबल में परमेश्वर के दास पौलुस जी कहते हैं कि श्रेष्ठ बातें 3 हैं। 13వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, पहला कुरिन्थियों 13वां अध्याय, మనము ఆ మాటల్ని మనం గమనిస్తాం. इन बातों को देखते हैं। ఆ మూడు ఏమిటి అని అంటే, 3 बातें, ఒకటి విశ్వాసం, एक विश्वास है, రెండవది నిరీక్షణ, एक निरीक्षण है, మూడవది ఏమిటంటే ప్రేమ. तीसरा प्रेम है। చూడండి, అయితే పౌలు మళ్ళా అంటాడు ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది అని అంటే ప్రేమనే అని అంటాడు. पौलुस जी कहते हैं इन तीनों बातों में कोई श्रेष्ठ वाली बात है। ఎందుకంటే ఈ బైబిల్లో దేవుడు ప్రేమకు అతను వివరించాడు. क्यों परमेश्वर ने प्रेम का इतना महत्वपूर्ण दिया। కొండలు ప్రకలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నీకున్నప్పటికీ నీలో ప్రేమ అనేది కొదువగా ఉంటే నీవు వ్యర్థుడవే అని ఎందుకు అంటున్నాడు? को सदा सकने वाला विश्वास भी अपने होने के बावजूद यदि आप प्रेम ना हो तो वह क्या है, దానికి గల కారణం ఏమిటి? इसका कारण क्या है। కారణం ఏమిటంటే कारण यह है, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి. हम हमारे द्वारा आराधना किए जाने वाला परमेश्वर कौन है। ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. वह प्रेम का स्वरूप है। మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 16వ వాక్య భాగములో మనం ఆ మాటను మనం చూస్తాం. पहला यूहन्ना के अध्याय में जब देखें तो 4वां अध्याय 16वां वचन में అక్కడ దైవజనుడైనటువంటి యోహాను గారు అంటాడు, ఆయనను గురించి ఏమన్నంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని. परमेश्वर प्रेम का स्वरूप है। చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపము చేస్తుంటుండగా, इस संसार में रहने वाले सारे मानव शरीर जाति जो है पाप कर रहा है। పాపము ద్వారా నిత్య నరకాగ్నికి ఆహుతిగా మార్చబడుతుంటుండగా, पाप के द्वारा उस नरक के अधीन होते जा रहे हैं। ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట
దేవుని చిత్తం కాదు కాబట్టి कोई भी व्यक्ति नाश न हो ऐसा परमेश्वर की इच्छा नहीं है। ఆయన యేసు ప్రభు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని इसलिए यीशु ने परमेश्वर के साथ छोड़ने का उसे भाग्य न सोचते हुए మంటి వంటి మానవుని కోసం ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని मिट्टी का रूप धारण किए मनुष्य के लिए मनुष्य का रूप को धारण कर कर ఆయన ఈ లోకములోకి దిగి వచ్చాడు. ఎలా అనంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని यीशु इस संसार में इस पृथ्वी पर उतर आए। कैसे उतर आए जब हम देखें तो वो अपने आप को शून्य कर कर उतर आए। శిలువ మరణం పొందినంతగా उस क्रूस पर मृत्यु को पाने जितना తన్ను తాను తగ్గించుకున్నాడు. अपने आप को कम कर कर ఎవరి కోసం అనంటే किसके लिए? మంటి వంటి మానవులమైన మన కోసం అండి. मिट्टी जाति के मनुष्य के लिए। పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. स्वर्ग को छोड़ना नहीं चाहा। ఆయన ఈ లోకానికి మానవాళి కోసమై దిగి వచ్చే ఆయన యవ్వన రక్తాన్ని धारపోసాడండి. स्वर्ग के बारे में भी ना सोचते हुए इस संसार में उतर आकर सारे मनुष्यों के लिए अपने खून को ఆయన बहाया। ప్రేమ మనకు కనబడతా. वहाँ उनका प्रेम हम देख सकते हैं। ఈ రోజున ఆయనను ఆరాధిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా ఆయన కోరుకునేది ఏమిటో తెలుసా? आज के दिन परमेश्वर हमारे जीवन में भी क्या चाहते हैं? ఈ రోజున నా రక్తము చేత కడగబడినటువంటి నా బిడ్డల్లో కూడా నాలో ఉన్న ఈ ప్రేమ ఉండాలి అని. परमेश्वर ऐसा चाहता है कि मेरे लहू के द्वारा धोए गए मेरे बच्चों में भी ऐसा प्रेम हो। ఈ రోజున ఆ ప్రేమ నీలో ఉందా? क्या आज के दिन वह प्रेम आप में है? ఈ రోజున నీవు 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 ప్రేమ కలిగి జీవిస్తున్నావా ఈ లోకములో? क्या आज के दिन आप उस प्रेम को पाकर रखे हैं इस संसार में? ఈ రోజున ఒక వ్యక్తి మొదటిగా ఎవరిని ప్రేమించాలో తెలుసా? आज के दिन एक व्यक्ति पहले रीति से किसको प्रेम करना चाहिए? బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే बाइबल क्या कहती है? యేసు ప్రభువే చెప్తున్నాడు. यीशु मसीह कहते हैं। ఏమంటున్నాడంటే ఆయన क्या कहते हैं वह? నీవు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి అని. परमेश्वर तो अपने यहोवा परमेश्वर को अपने पूर्ण आत्मा और शरीर के साथ बल के साथ उसकी आराधना कर सके। రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి. दूसरी बात है कि तो अपने समान अपने बगल वालों को भी अपने पड़ोसी से भी प्रेम रखे। ఆ మాటలు ఎక్కడ మనం చూస్తామంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వాక్య భాగంలో మనం గమనిస్తాం. उन बातों को मरकुस रचित सुसमाचार में हम देख सकते हैं 12वें अध्याय के 2 वचन में। ఈ రోజున మనలో ప్రేమ ఉండాలి. आज के दिन हमें प्रेम होना चाहिए। ఈ రోజున మనము పరిపూర్ణులం కావాలి అని అంటే మనలో ప్రేమ ఉండాలి. आज के दिन यदि हम पूर्ण बनना चाहते हैं तो हमें प्रेम होना जरूरी है। ఈ రోజున మనము ఎవరిని ప్రేమించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఆయన శాస్త్రులతోనూ పరిశీలతోనూ అంటున్నాడు. आज के दिन में हमें किससे प्रेम करना चाहिए? परमेश्वर बड़े बड़े लोगों से यहाँ कहते हैं कि शास्त्रियों से सदुकियों से कहते हैं నీవు నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అని. तो अपने परमेश्वर यहोवा से प्रेम करो। రెండవది ఆయన అంటున్నాడు ఏమన్నంటే నీ ఇరుగు పొరుగు వారిని నీవు ప్రేమించాలి అని. दूसरी बात यहाँ कहते हैं कि तो अपने आस पड़ोस वालों से प्रेम रखो। ఈ రోజున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న आज के వేస్తాను. दिन मैं आपसे एक सवाल करता हूँ। ఏంటి ఆ ప్రశ్న అంటే क्या है वह सवाल? నీవు దేవుని ప్రేమిస్తున్నావా? क्या परमेश्वर से प्रेम करते हैं? నీవు దేవుని ప్రేమిస్తున్నావు సహోదరుడు సహోదరి? क्या परमेश्वर से प्रेम करते हैं भाई बहन? ప్రేమిస్తున్నానండి పాస్టర్ గారు అని అంటారా? हो सकता है आप कह सकते हैं कि हाँ मैं तो प्रेम करती हूँ కావాలంటే करता మీరు हूँ। మా ఇంటికి రండి, మా ఇంట్లో యేసు ప్రభు పెద్ద ఫోటో ఉందండి అని అంటారా? हो सके तो आप हमारे घर आइए, यीशु मसीह का बड़ा सा फोटो हमारे घर पर रखा हुआ है। ఈ రోజున దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? आज के दिन परमेश्वर से प्रेम रखना यानी क्या है? అదే యోహాను పత్రికలో దైవజనుడు అంటాడు ఆయన ఆజ్ఞలను పాటించుటయే దేవుని ప్రేమించుట. वही यूहन्ना की पत्री में परमेश्वर के दास कहते हैं कि परमेश्वर की आज्ञाओं का पालन करना ही उनसे प्रेम रखना है। ఈ రోజున గమనిస్తే ఈ స్పీడ్ లోకంలో आज के दिन ध्यान दीजिए कि इस भागते हुए संसार में దేవునికి సమయము అనేది ఇచ్చేందుకు మనుషులు ఆలోచిస్తున్నారండి. परमेश्वर को समय देने के लिए लोग बहुत सोच रहे हैं। దేవుణ్ణి ప్రేమించేందుకు సమయం లేదు మనుషులకి. परमेश्वर से प्रेम रखने के लिए लोगों के पास समय नहीं है। దేవుణ్ణి ఆరాధించేందుకు సమయం లేదు. परमेश्वर की आराधना करने के लिए लोगों के पास समय नहीं है। ఈ రోజున అలాంటి అనుభవం నీలో ఉంటే ఈ రోజున నీ కొదవలు ఎట్ట దేవుడు తీరుస్తాడండి? यदि क्या ऐसा अनुभव आप में है
तो क्या परमेश्वर आपकी कमियां कैसे पूरा कर सकता है? ఈ రోజున మరి కొంతమంది ఎలా ఉన్నారంటే कुछ लोग कैसे हैं? ఈ రోజున చూడండి ఇంటిలో ఉన్న వారిని ప్రేమించరు, जब कुछ लोगों को हम देखते हैं तो वो घर में रहने वालों से भी प्रेम नहीं करते हैं, ఇరుగు పొరుగు వారిని ప్రేమించరు, आस पड़ोस को भी प्रेम नहीं करते हैं, సంఘములోనున్న ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండరు. कलीसिया में रहने वाले एक के प्रति एक प्रेम का अनुभव नहीं रखते हैं. ఈ రోజున మీలో ప్రేమ లేకపోతే దేవుడు మీ కొదువల్ని ఎట్లా తీరుస్తాడు? आज के दिन आप में प्रेम नहीं है तो क्या परमेश्वर आपकी कमियों को कैसा पूरा करेगा? నేటి దినాన మనం గమనిస్తే మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి ప్రేమించట్లా. जब हम ध्यान देते हैं तो लोगों की परिस्थितियां कैसी है, जब हम देखें तो वो परमेश्वर से प्रेम नहीं करते हैं, అలాగనే మనుషుల్ని కూడా ప్రేమించటం లేదు. इसी रीति से मनुष्य से भी प्रेम नहीं करते हैं. అసలు ప్రేమ అనేది రోజులో కనుమరుగైపోయింది. आज के दिन जब हम देखते हैं तो प्रेम कहीं छिप गया है. ఎందుకని ప్రేమించలేకపోతున్నారు? కారణం ఏంటి అని అంటే क्यों प्रेम नहीं रखते हैं? इसका कारण क्या है? వారి సుఖభోగాలను ప్రేమిస్తున్నారండి. అందుకే దేవుణ్ణి గాని మనుషుల్ని గాని ప్రేమించలేకున్నారు. वो भोग विलास को प्रेम करते हैं, इसलिए मनुष्यों को भी और परमेश्वर को भी प्रेम नहीं कर पा रहे हैं. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యములో, दूसरा तिमोथियुस की पत्री 3వ అధ్యాయము 3रा अध्याय 4వ వాక్యములో 4वें वचन में ఆ మాటల్ని మనం इन చూస్తాము. बातों को हम देख सकते हैं. మరి కొంతమంది దేన్ని ప్రేమిస్తున్నారో తెలుసా? कुछ लोग किससे प्रेम करते हैं? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక पहला यूहन्ना की पत्री 2వ అధ్యాయము 15వ వాక్యం మనం చూస్తే, दूसरा का 15वें वचन में जब हम देखें, దైవజనుడు అంటాడు లోకమును ప్రేమిస్తున్నారట. परमेश्वर के दास कहते हैं कि संसार को प्रेम रखते हैं. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. संसार को और संसार में रहने वाले चीजों से तुम प्रेम मत करो. లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో ఉండదు అంటాడు. संसार को यदि तुम प्रेम करते हो तो परमेश्वर का प्रेम तुम में नहीं रहेगा. ఆ తర్వాత మరికొంతమంది మొదటి తిమోతి 6:10 మనం చూస్తే డబ్బును ప్రేమిస్తున్నారటండి. और तिमोथियुस में जब हम देखते हैं तो कुछ लोग पैसों से प्रेम रखते हैं, డబ్బును ప్రేమిస్తున్నారట. पैसों से प्रेम रखते हैं. అలాగే తిమోతి 2వ పత్రిక 3:2 మనం చూస్తే, दूसरी तिमोथियुस में जब हम देखते हैं 3रे अध्याय के दूसरे वचन में, స్వార్థ ప్రియులుగా స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళట ఉన్నారు. कुछ लोग स्वार्थ को प्रेम करते हैं. దాని అర్థం ఏమిటి అని అంటే, इसका मतलब यह है నీవు సుఖభోగాల్ని ప్రేమిస్తే దేవుణ్ణి గాని మనుషుల్ని గాని ప్రేమించలేవు. तो भोग विलास को प्रेम करता है तो मनुष्य को या परमेश्वर को प्रेम नहीं कर నీవు सकता. లోకమును ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవునిని మనుషుల్ని నీవు ప్రేమించలేవు. यदि तू संसार को प्रेम करता है, संसार में रहने वाली चीजों को प्रेम करता है तो मनुष्य को और परमेश्वर को प्रेम नहीं कर सकता. స్వార్థాన్ని ప్రేమిస్తే నీవు దేవుణ్ణి అలాగనే మనుషుల్ని కూడా ప్రేమించలేవు. यदि तू स्वार्थ के ऊपर अपना प्रेम बनाए रखेगा तो मनुष्य को और परमेश्वर को प्रेम नहीं कर सकता. నీలో ప్రేమ ఉండాలంటే, तुझ में प्रेम रहना हो तो నీవు దేవుణ్ణి గాని మనుషుల్ని గాని ప్రేమించాలి అని అంటే, तू ये चाहता है कि यदि परमेश्वर को और मनुष्य को प्रेम करे మనము వీటిని ప్రేమించకూడదు. तो इन सारे चीजों के ऊपर तेरा प्रेम ना हो. సుఖభోగములను, भोग विलास, డబ్బును, पैसा, లోకమును, संसार, అలాగనే స్వార్థమును. इसी रीति से स्वार्थ. ఈ రోజున నీలో ఇవి ఉంటే నీలో దేవుని ప్రేమ ఉండదు. आज के दिन क्या यह सब आप में है? तो अगर ऐसा है तो परमेश्वर का प्रेम आप में नहीं रहेगा. నీలో దేవుని ప్రేమ కొదువుగా ఉంటుంది. तुझमें परमेश्वर की प्रेम की कमी बनी रहेगी. దాని ద్వారా నీ జీవితంలో, उसके द्वारा तेरे जीवन में ఇటు భౌతికంగా, ఆత్మీయంగా भौतिक रीति से, आत्मिक रीति से కొదువులు కలిగి ఉంటావండి. कमियां ही कमियां होंगी. ఈ రోజు నీ కొదువుల్ని తీర్చాలని దేవుడు వచ్చాడు. आज के दिन परमेश्वर चाहते हैं कि आपकी कमी को पूरा करें. ఈ రోజు కొదువులు లేని జీవితం నీవు చేయాలంటే, आज के दिन बिना कमियों वाला जीवन तू जीना चाहता है, నీలో మొదటిగా ప్రేమ కొదువుగా ఉండకూడదు. तुझमें पहली बात यह होना चाहिए कि तुझमें प्रेम की कमी ना हो. ఈ రోజున మనలో ఆ ప్రేమ మనం ఉండాలి అంటే, आज के दिन हमें प्रेम होना हो. ఈ రోజున గమనించండి, మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ध्यान दीजिए कि हमें पवित्र आत्मा का अभिषेक पाना है.
మనము పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. पवित्र आत्मा को पाने के द्वारा ही हमें परमेश्वर का प्रेम उंडेला जाएगा. అది ఎక్కడుంది అని అంటే ఆ వాక్యము वह वचन రోమిలోకి రాసినటువంటి పత్రికలో रोमियो की पत्री మనం చూస్తాం. रोमियो की पत्री में जब हम देखें అది 5వ అధ్యాయము 5वां अध्याय 5వ వాక్యం చదువుతారు చూడండి. 5वें वचन को देखते हैं. ఆ, और ఆ, आशा हमें निराश नहीं होने देती, क्योंकि पवित्र आत्मा के द्वारा जो हमें दिया गया है परमेश्वर का प्रेम हमारे हृदय में उंडेल दिया गया है. దైవజనుడు రోమ సంఘముతో అంటున్నాడు, ఏమంటున్నట్టే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుతుంది అని. परमेश्वर के दास कहते हैं कि कलीसिया से कहते हैं कि पवित्र आत्मा के द्वारा प्रेम जो है हमारे हृदय में उंडेल दिया गया है. చూడండి, కొరింథీ సంఘముతోనే దైవజనుడు తన మొదటి పత్రికలో 14:1 అంటాడు, देखिए कलीसिया से परमेश्वर के दास इस वचन में कहते हैं, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి అని. प्रेम के लिए तुम प्रयत्न करते रहो. ఆత్మ ఫలములలో ఒకటి ఏమిటి అని అంటే आत्मिक फलों में पहला क्या है? మొదటిది ప్రేమ అండి. पहला है प्रेम. ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ. आत्मिक फलों में पहली बात यह है कि प्रेम. ఈ రోజున ఆ ప్రేమ మన జీవితాల్లో కుమ్మరింపబడాలంటే విత్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుతుంది. ऐसा प्रेम हमारे जीवन में, हमारे मन में होने के लिए पवित्र आत्मा के द्वारा ही वह प्रेम हमारे हृदय में उंडेल दिया जाएगा. చూడండి, రెండవదిగా మరలా మనలో ఏం కొదువు ఉండకూడదు అని అంటే दूसरी रीति से हमें क्या कमी नहीं होनी चाहिए? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము सबोपदेशक में 9వ 9वें अध्याय 8వ వాక్యంలో మనం చూద్దాం. 8वें वचन को जब देखें, అక్కడ జ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు, वहाँ सुलेमान जी कहते हैं, తెల్లని వస్త్రములను మీరు ఎల్లప్పుడూ ధరించుకోనండి అని. सफेद श्वेत वस्त्रों को हमेशा धारण किए रहो. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అంటున్నాడు. अपने सिर का तेल कम ना होने दे. గమనించండి, తెల్లని వస్త్రములు మనం ధరించుకోవాలట. ध्यान दीजिए, श्वेत वस्त्रों को हमें पहनना चाहिए. తలకు నూనె తక్కువ కాకూడదటండి. हमारे सिर के ऊपर तेल की कमी ना हो. తెల్లని వస్త్రములు అనంటే దాని అర్థం ఆత్మీయంగా మనం చూస్తే सफेद वस्त्र यानी जब आत्मिक रीति से हम देखते हैं పరిశుద్ధత. पवित्रता. ఈ రోజున మనం దేన్ని ధరించుకోవాలి అని అంటే పరిశుద్ధతను ధరించుకోవాలి. आज के दिन हमें क्या पहनना चाहिए? पवित्रता का धारण किए हुए रहना. ఆత్మీయులు పరిశుద్ధతను ధరించుకోవాలి. आत्मिक लोग जो है पवित्रता का धारण करना है. తర్వాత అక్కడ రెండవదిగా మనం గమనిస్తే మన తలకి నూనె తక్కువ కాకూడదట. दूसरी बात जब हमने देखा तो हमारे सिर का जो तेल है कम ना हो. మన తలకి నూనె తక్కువ కాకూడదు అని అంటే నూనె అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే सिर का तेल कम ना हो यानी तेल जो है किस बात को दर्शाता है? అది నూనె వచ్చేసి అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. तेल जो है अभिषेक का सादृश्य है. ఈ రోజున మన జీవితంలో ఏ విషయంలో కొదవ లేకుండా భౌతికంగా ఆత్మీయంగా సమృద్ధి గల వారుగా మనం ఉండాలంటే आज के दिन हमारे जीवन में किसी भी बात की कमी ना रखते हुए भौतिक रीति से, शारीरिक रीति से कमी कुछ ना हो, इसके लिए ప్రేమ మనలో కొదువుగా पहला प्रेम की कमी ना हो. రెండవదిగా మనలో ఏం కొదువుగా ఉండకూడదంటే అభిషేకం కొదువుగా ఉండకూడదు. दूसरा जो है अभिषेक की कमी ना हो. ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే आज के दिन पुराने नियम में जब हम देखें, ఆ రోజులలో కేవలం ఎవరిని దేవుడు అభిషేకించేవాడు తెలుసా? उन दिनों में परमेश्वर केवल किन्हीं अभिषेक करते थे? ప్రవక్తల్ని, प्रवक्ताओं को, రాజుల్ని. राजाओं को. ప్రవక్తల్ని, రాజుల్ని మాత్రమే పాత నిబంధన కాలంలో అభిషేకించేవాడు దేవుడు. प्रवक्ताओं को और राजाओं को ही अभिषेक करते थे परमेश्वर उन पुराने नियम में. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే నిర్గమకాండం 40వ అధ్యాయం 15వ వాక్యంలో निर्गमन का पुस्तक 40वां अध्याय అక్కడ మనం చూస్తే అభిషేకము చేయమని అహరోను సంతతి వారికి అభిషేకము చేయమని చెప్తున్నట్లుగా మనం 40वें अध्याय के 15वें वचन में जब आप देखो तो वहाँ अभिषेक करने के लिए कहते हैं. ఎందుకు అనంటే వారు నిత్యమైన యాజకత్వం చేయుటకు. क्यों? यानी वो हमेशा का याजकत्व करे उसके लिए. గమనించండి, అంటే యాజకుల్ని మాత్రమే ఆ రోజుల్లో అభిషేకించేవాళ్ళు. देखिए, ऐसे उन दिनों में उन्हीं लोगों का अभिषेक होता था. ఆ తర్వాత మొదటి సమూయేలు 9:16లో మనం చూస్తే उसके बाद पहला शमूएल 9वें अध्याय के
అక్కడ మనం 10वें वचन में చూస్తే देखें, సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని ఇశ్రాయేలులకు రాజుగా ఉండుటకు దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి అభిషేకించమని. वहाँ शाऊल नामक व्यक्ति को परमेश्वर कहते हैं कि तू जाकर इसराइलियों का राजा रह सके, तू जाकर उन्हें अभिषेक कर। అంటే ఆ రోజు పాత నిబంధన ప్రకారంగా కేవలము యాజకుల్ని రాజుల్ని మాత్రమే అభిషేకించే వాళ్ళండి. पुराने नियम के अनुसार याजकों को और राजाओं को ही परमेश्वर अभिषेक देते थे, అయితే కొత్త నిబంధనలో అలా లేదు. किंतु नए नियम में ऐसा नहीं है। ఈ కొత్త నిబంధనలో దేవుని ఆలోచన ఏంటో తెలుసా? नए नियम में परमेश्वर की सोच क्या है? ఆయన బిడ్డలందరూ కూడా అభిషేకంతో నింపబడాలి. उनके सारे लोग अभिषेक को पाए। అసలు పేతురు మొదటి పత్రిక 2:9 మనం చూస్తే पतरस की पहली पत्री 2 के 9 वचन में देखें, దైవజనుడైన పేతురు అంటారు ఏమనంటే, पतरस जी कहते हैं, యేసయ్య రక్తం చేత కడగబడి చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? यीशु के लहू से धोए जाकर अंधेरे से उजाले में आने वाले हर कोई व्यक्ति कौन है? వారు రాజులైన యాజక సమూహమునై ఉన్నారట. वह राजा नामक याजक समूह से है। అంటే ఈ రోజున మనము ఎవరిమి అని అంటే यानी आज के दिन हम कौन हैं? మనం యాజకులమండి, हम याजक हैं, మనం రాజులమండి. हम राजाएं हैं। ఇప్పుడు రాజులము యాజకులమై ఉన్నటువంటి మన పట్ల దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, अब राजा और याजक होने वाले हमारे प्रति परमेश्वर की सोच क्या है? నీవు అభిషేకమును పొందుకోవాలి, कि हम अभिषेक को पाए। నీవు దేవునితో అభిషేకింపబడాలి అని आप అంటే परमेश्वर के द्वारा अभिषेक किए जाना है, उसके लिए పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడాలని पवित्र आत्मा की शक्ति के द्वारा अभिषेक्त हो, దేవుని యొక్క ఆలోచన అండి. परमेश्वर की सोच है। పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరు నింపబడాలి. పరిశుద్ధాత్మలో కొదువలు లేకుండా జీవించాలి. पवित्र आत्मा के द्वारा हर कोई व्यक्ति अभिषेक हो सके और बिना अभिषेक की कमी ना हो उनके जीवन ఈ में। రోజున నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, आज के दिन मैं आपसे पूछूं, మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారా అని. क्या आप पवित्र आत्मा को पाए हुए हैं? మీరు అందరూ అంటారు, అవునండి మేము పొందుకున్నామని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని. तब आप ऐसा जवाब दे सकते हैं कि हाँ, हमने पा लिया है। భౌతికంగా మనం చూస్తే ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వస్తే అతనిలో కనబడే సూచనలు ఏమిటి అని అంటే, भौतिक रीति से जब हम देखें, जब एक व्यक्ति के ऊपर पवित्र आत्मा उतरता है तो उसमें क्या निर्देश हम देखते हैं? అతనిలో అన్య భాషలు మనం చూస్తాం. उसमें ऐसी सूचनाएं हम देखते हैं कि वो अन्य भाषाओं को बोल सकता है। తర్వాత అతనిలో ఒక కదలికను మనం చూస్తాం. उसमें एक हिलाव को हम देख सकते हैं। కఠినమైనటువంటి మట్టి ఘటములలో దేవుని మహిమైశ్వర్యం కుమ్మరింపబడితే ఈ సూచనలు కనబడతాయి. इस दिन मिट्टी से शरीर को नेल दिया जाता है, तो ऐसे सूचनाओं को हम देखते ఒక हैं। వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే ఇవి మాత్రమే కాదండి కనబడేది సూచనలు. जब एक व्यक्ति पवित्र आत्मा को पाता है तो केवल यही सारे सूचनाएं नहीं, మరొక సూచన కూడా కనపడుతుంది. और एक बात को भी हम ध्यान दे सकते हैं। మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారో లేదో మీరు చెక్ చేసుకోండి. ఒక వాక్యం చూపిస్తా. अभी मैं एक वचन को दिखाता हूँ, आप अपने आप को परख कर देख ले कि क्या आप पवित्र आत्मा पाए हुए हैं या नहीं। యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్య భాగములో ఈ మాటలు మనం చూస్తాం. यूहन्ना की पहली पत्री 2 अध्याय 37वें वचन में इन बातों को हम देख सकते हैं। అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎవరైతే అభిషేకం పొందుకొని ఉంటారో, देखिए यहाँ पर जो कोई अभिषेक को पाया हुआ हो, వారు ఎలా ఉంటారో చక్కగా దైవజనుడైన యోహాను గారు ఇక్కడ చెప్తున్నారు. वे लोग कैसे होते हैं ऐसा यूहन्ना जी कहते हैं। వారు దేవుని స్వరాన్ని వింటారటండి. वह परमेश्वर के स्वर को, उनकी बात आवाज को सुन सकते हैं। అంత మాత్రమే కాదు గాని, దేవుని స్వరాన్ని వినడం మాత్రమే కాదు గాని, परमेश्वर की आवाज को सुनना ही नहीं, వారు దేవుడు వారితో చెప్తున్నటువంటి ఆ మాటలలో నిలిచి ఉంటారట. परमेश्वर जो बातें उनसे कहता है उन बातों में वह खरा उतरते हैं, బోధలో నిలిచి ఉంటారట. उनकी बातों में खड़े रहते हैं। ఈ రోజున ఒక వ్యక్తి అభిషేకం పొందుకున్నాడు అని గుర్తేంటి? आज के दिन एक व्यक्ति ने पवित्र आत्मा को पाया, यह कैसे जाने?
అతడు సంఘానికి వస్తున్నప్పుడు, जब वह कलीसिया में आता है, సంఘములో దైవజనులు నిలవబడి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, कलीसिया में परमेश्वर के दास जब खड़े होकर वचन को बताते हैं, దేవుడు సంఘముతో చెప్తున్నటువంటి ఆ మాటల్ని వారు వింటారండి. దేవుని స్వరాన్ని వాళ్ళు వింటారు. परमेश्वर के दास के द्वारा जब परमेश्वर कलीसिया से कुछ बातें कहते हैं तो उन बातों को वे लोग ग्रहण कर सकते हैं. వినడం మాత్రమే కాదు కానీ ఆ బోధలో కూడా నిలిచి ఉంటారు. ग्रहण करना ही नहीं, उन बातों में वह स्थिर बने रहते हैं. ఆయన మనకు బోధించిన ప్రకారము ఆయనలో నిలిచి ఉంటారటండి. उनके द्वारा कहीं भी बातों में प्रभु में वह खड़े रह पाते हैं. రోజున గమనించండి, మీరు దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ, आज के दिन ध्यान दीजिए, आप परमेश्वर के मंदिर में जाते हैं और परमेश्वर की बातों को सुनते हुए మీలో ఒకవేళ మీరు ఒకవేళ బోధింపబడుతున్నటువంటి దేవుని వాక్యములో నిలిచి ఉండకపోతే, सुने जाने वाले उन वचनों में यदि आप खरा नहीं उतर पाते हैं, సరైన అభిషేకాన్ని మీరు పొందుకోలేదు. तो आप अपने आप को ध्यान दे सकते हैं कि आप अभिषेक नहीं पाए हैं. అభిషేకంలో మీకు కదువుగా ఉంది. अभिषेक की आप में कमी है. అభిషేకము మీకు కొదువుగా ఉంది. अभिषेक आप में कमी है. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారిలో కనబడేటువంటి ఒక గుర్తు ఏమిటనంటే, पवित्र आत्मा को पाए हुए लोगों में एक पहचान क्या है? వారు దేవుని మాటలు వినడం కాదు, దేవుని స్వరాన్ని వినడం కాదు, కానీ ఆ బోధలో నిలిచి ఉంటారు. బోధలో నిలిచి ఉంటారు. परमेश्वर की आवाज को सुनना ही नहीं, परमेश्वर की बातों को ग्रहण करना ही नहीं, उन बातों में वह खरा उतरते हैं. వారే అభిషేకం పొందుకున్నవారండి. तो हम तब ऐसे लोगों को देखकर हम जान सकते हैं कि वे अभिषेक पाए हुए हैं. ఇంకా బైబిల్లో మనం గమనిస్తే, और भी पवित्र कलाम में जब हम देखते हैं, మూడవదిగా మరొక విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను. तीसरी रीति से एक और बात को बताता हूँ. అది ఏమిటనంటే, वह क्या है? మనలో మూడవదిగా ఏం కొదువు ఉండకూడదంటే, तीसरी रीति से हमें क्या कमी नहीं होनी चाहिए? జ్ఞానము కొదువుగా ఉండకూడదు. ज्ञान की कमी नहीं होनी మొదటి चाहिए. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం पहला थिस्सलुनीयों की पत्री 3रा अध्याय 9वां वचन. చదువుతారు చూడండి, హిందీలో 3:9. 3रा 10वां अध्याय. रात दिन यथासंभव लगन से हम प्रार्थना करते रहते हैं कि किसी प्रकार तुम्हारा मुंह फिर देख पाए और तुम्हारे विश्वास में जो कुछ कमी रह गई है उसे पूरा करो. చూడండి, ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, देखिए, जब हम इस वचन में देखते हैं, దైవజనుడు దేవుని ఒక వరాన్ని అడుగుతున్నాడట. परमेश्वर के दास एक वरदान को प्रभु से मांगते हैं. ఏం అడుగుతున్నాడు వరము అని అంటే, వెండి బంగారాలు కాదండి, क्या मांग रहे हैं? क्या वरदान है? सोना चांदी नहीं, డబ్బు కాదండి. पैसा नहीं. ఏమడుగుతున్నాడంటే, क्या मांग रहे हैं? విశ్వాసుల్ని చూచిన వెంటనే विश्वासियों को देखने के तुरंत बाद విశ్వాస విషయములో వారు ఉన్న కొదువును నేను తీర్చున్నట్లు, विश्वास में जो कमी है उसे मैं पूरा कर सकूं. అయ్యా ఆ వరాన్ని నాకు దయచేయనాయన. है प्रभु, ऐसा वरदान मुझे दो. అంటే విశ్వాసులు, దేవుని బిడ్డలు దేనిలో మూడవదిగా కొదువుగా ఉండకూడదండి. यानी विश्वासी परमेश्वर के लोग किस बात में कमी ना हो? దేవుని మీద ఉన్న విశ్వాసములో కొదువుగా లేకుండా బ్రతకాలి. परमेश्वर के ऊपर जिनका जो विश्वास है उस विश्वास में बिना कमी के जिए. ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయో తెలుసండి. प्रभु के आगमन के दिन कैसे होते हैं जानते हैं? 18:8 ఉంటది మాట. लूका रचित सुसमाचार 18 और 8वें वचन में लिखा हुआ है, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, किंतु मनुष्य का पुत्र जब आएगा, ఆయన భూమి మీద वह पृथ्वी पर విశ్వాసమును కనుగొనునా. विश्वास को जान सके. అంటే मतलब ప్రభు వచ్చే దినాలలో ప్రజలు ఈ లోకంలో ఎలా ఉంటారో తెలుసా? దేవుని బిడ్డలే సంఘానికి వెళ్తున్నటువంటి ఎవరైనా, प्रभु के आगमन के समय में संसार में रहने वाले लोग कैसे रहेंगे? వారిలో విశ్వాసం ఉండదటండి. उनमें विश्वास नहीं रहेगा దేవుని మీద. परमेश्वर के ऊपर. బైబిల్లో మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3 మొదటి వాక్యంలో మనం చూస్తే, बाइबल में पहला थिस्सलुनीकियों में 3रा और उसका पहले वचन को जब देखें, దైవజనుడైన పౌలు అంటాడు సంఘముతో ఏమన్నట్టే, पौलुस जी कहते हैं कलीसिया से, ఒక దైవజనుడిని పంపుతున్నాడట, एक दास को भेजते हैं, తిమోతిని, तिमोथिस, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి. थिस्सलुनीयों की कलीसिया में. ఎందుకు అనంటే, क्यों? यानी వారు విశ్వాస విషయమై वह మిమ్మును హెచ్చరించుటకు అంటాడు. विश्वास के विषय में तुम्हें सुदृढ़ बनाए.
విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు विश्वास के विषय में तुम्हें उत्साहित करे। శ్రమలు కలుగుతున్నాయట సంఘానికి. उस कलीसिया में श्रम आ रहे ఆ थे, శ్రమల ద్వారా వారు కదిలింపబడకుండా ఉండునట్లు వారిని విశ్వాసములో స్థిరపరచుటకు బలపరచుటకు దైవజనుడిని పంపుతున్నాడు. उन क्लेश, उस कलीसिया में जो क्लेश आ रहे थे, उन क्लेशों के द्वारा वह इधर उधर ना हो, डगमगा ना सके, उसके लिए उस सेवक को भेजे। పౌలు వెళ్ళాడు వాళ్ళ మధ్యలోకి. तब पौलुस जी उनके बीच में गए, తిమోతి వెళ్ళాడు వాళ్ళ మధ్యలోకి. तिमोथियुस जी गए। వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వారిని చూచి పౌలుకు ఉత్తరం రాశాడండి. जाकर उस कलीसिया में देखने वाले लोगों के बारे में एक पत्र को लिखे। ఎన్ని శ్రమలు వచ్చినా వారు విశ్వాసంలో నుండి తొలగిపోలేదు అని, कितनी भी क्लेशें आए किंतु वे विश्वास से डगमगाए नहीं। సంతోషకరమైన సమాచారము వారికి తెలియజేశాడట పౌలుకి తిమోతి. ऐसा कुशलता पूर्वक सुसमाचार को तिमोथियस ने भेजा। ఈ రోజున గమనించండి, మన జీవితాల్లో మేము విశ్వాసులమని పేరు పెట్టుకుంటే సరిపోదు గాని, आज के दिन ध्यान दीजिए, आपको अपने जीवन में हम विश्वासी हैं इतना कहना ही उचित नहीं। నీవు విశ్వాసివని పిలువబడుతున్నటువంటి నీవు విశ్వాసి, నీవు దేవుని పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? मैं विश्वासी हूँ ऐसा कहलाने वाला क्या तू, ऐसा आप क्या परमेश्वर के ऊपर विश्वास बनाए रखे हैं? విశ్వాసంలో నీవు బలంగా ఉన్నావా? विश्वास में क्या तू सुदृढ़ है? విశ్వాసంలో మనం బలంగా ఉండాలండి. विश्वास में हमें उत्साहित होना है, దృఢంగా ఉండాలి. सुदृढ़ बनना है। ఎన్ని శ్రమలు వచ్చినా కదిలిపోకూడదు. कितने भी क्लेश आए डगमगाना नहीं है। ఎప్పుడు మనం బలంగా ఉంటాం విశ్వాసంలో? कब हम दृढ़ रहेंगे विश्वास में? విశ్వాసంలో మనం బలంగా దృఢంగా ఉండాలంటే మనకు రెండు అనుభవాలు ఉండాలి. विश्वास में हमें दृढ़ता के साथ रहना है तो दो अनुभव होना है। మొదటి అనుభవం ఏంటో తెలుసా? पहला है దేవుని వాక్యం బాగా వినాలండి. परमेश्वर के वचन को अच्छे से सुनना है। రోమ పత్రికలో పౌలు అంటాడు, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. रोमियो की पत्र में पौलुस जी कहते हैं कि सुनने के द्वारा हमारा विश्वास बढ़ेगा। రెండవదిగా విశ్వాసములో మనం ఎదగాలి అని అంటే दूसरी रीति से विश्वास में यदि आप बढ़ना चाहें तो ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. प्रार्थना में ज्यादा रहना है। చూడండి, యేసు ప్రభు సిమోనుతో అంటాడు ఏమనంటే, సిమోను సిమోను, देखिए यीशु मसीह शमौन से कहते हैं, शमौन తాను నిన్ను జల్లించాలని చూస్తున్నాడు. शैतान तुझे फटकारना चाहता है, అయితే నీవు కదిలింపబడకుండా ఉండాలి అని చెప్పి నమ్మికలో నుండి నీవు తొలగిపోకూడదని రాత్రింబగలు నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. इसलिए तू डगमगा ना, इसके लिए मैं दिन रात तेरे लिए प्रार्थना करता हूँ। అంటే ఈ రోజున మనము విశ్వాసంలో దృఢంగా స్థిరంగా ఉండాలంటే రెండు అనుభవాలు ఉండాలి. ఒకటి, వాక్యం బాగా వినాలి. आज के दिन विश्वास में यदि स्थिर रहना है तो दो बातें हैं। पहला है वचन अच्छे से सुनना है, రెండవది ప్రార్థన జీవితం. दूसरा है प्रार्थना का जीवन। ఆఖరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. अंत में एक वचन बात को कहकर मैं समाप्त करता యాకోబు हूँ। పత్రిక 1:5 याकूब की पत्री पहला और 5वां ప్రభుజనుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? तुम में से किसी में क्या ज्ञान की कमी है? మీరు దేవుణ్ణి అడగవలెను, वह परमेश्वर से पूछे, అప్పుడు అతనికి ఆయన అనుగ్రహిస్తాడు. तब वह उसे देगा। చూడండి, ఇప్పుడు మనలో నాలుగవదిగా మనము భౌతికంగా ఆత్మీయంగా కొదువులు లేకుండా ఉండాలంటే నాలుగవదిగా జ్ఞానం మనలో కొదువుగా ఉండకూడదు. भौतिक रीति से और आत्मिक रीति से हमें जो कमी ना हो उसके लिए हमें మనము చాలా జ్ఞాన్ కి కమీ నా. జ్ఞానమును కలిగి ఉండాలి. हमें बहुत ही ज्ञान को पाए रखना है। హోషేయ పుస్తకం 4:5 ఇలా ఉంటది. होशे में भी ऐसा लिखा हुआ है। ప్రవక్త అంటాడు, నా జనులు ప్రవక్త ద్వారా ప్రభు అంటాడు ఏమనంటే, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని. उसमें प्रभु ऐसा प्रवक्ता से कहते हैं कि मेरे जन ज्ञान ना होने के कारण ही नाश के समीप जा रहे అంటే हैं। మనలో జ్ఞానం లేకపోతే మనం నాశనం అయిపోతామండి. यानी हमें जब ज्ञान नहीं होगा तो हम नाश हो जाएंगे। ఈ రోజున మత్తయి సువార్త 10:16 కూడా గమనించండి. मत्ती रचित सुसमाचार 10वें अध्याय యేసు 16 वचन ప్రభు में మాట అంటాడు, ఏమన్నట్టాడంటే, ఇదిగో తోడేలకు మధ్యలోకి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. देखो ऐसे भेड़ियों के बीच में भेड़ों को बेचने के समान मैं तुम्हें भेज रहा हूँ, కనుక మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి అని. इसलिए तुम सांप की नाई चतुरता के साथ रहो। ఈ రోజున జ్ఞానం మనకి ఎందుకు అవసరం అండి?
आज के दिन ज्ञान हमें क्यों जरूरत है? ఒకటి వచ్చి నాలెడ్జ్ ఎందుకు అని అంటే మనము ప్రజల్ని గుర్తించడానికి. ज्ञान पहला ऐसा है कि लोगों को परखने के लिए ज्ञान होना जरूरी है. రెండవది దేనికి అని అంటే दूसरी रीति से సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు వాటిని మనం సాల్వ్ చేసుకునేందుకు. जब समस्याएं हमारे ऊपर आती है तो हम उसका समाधान कर सके, उसके लिए ज्ञान की आवश्यकता है. లోకములో మనం గమనిస్తే మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయినారండి. देखिए संसार में जब हम देखें तो धोखा देने वाले लोग ज्यादा दिखते हैं. పాలు కాదు, మెరిసేదంతా బంగారం కాదు. दिखने सफेद चीजें दूध नहीं है. ఈ రోజున ఎవరు మనకు మేలు చేసేవాడు, ఎవరు మనకు కీడు చేసేవాడు మనం గుర్తించాలి అని అంటే మన జ్ఞానం కావాలి. आज के दिन यदि आप चाहते हैं कि कौन हमारा भला करने वाला, कौन हमारा बुरा करने वाला, उसको परखने के लिए आपको ज्ञान की जरूरत है. అందుకనే మీరు గమనించండి, రాజుల మనము మన రాజుల పుస్తకంలో మనం చూస్తాం. इसलिए ध्यान देंगे कि राजाओं की पुस्तक में जब हम देखें, మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8వ వాక్యం, సొలొమోను రాజుగా అభిషేకించబడినప్పుడు అతడు మొదటిగా దేవుని అడిగింది ఏంటో తెలుసా? इसमें राजाओं की पुस्तक में जब हम देखें तो सुलेमान को जब परमेश्वर ने अभिषेक किया तब उसने पहली रीति से परमेश्वर से क्या मांगा? నా దగ్గరికి అనేక మంది న్యాయం కోసం వస్తారు. मेरे पास बहुत से लोग न्याय मांगते हुए आएंगे. అయితే నేను ప్రజలకు మేలు చేసేటట్లు నాకు జ్ఞానం దయచేయి అంటాడు. तो उसके लिए मैं लोगों का न्याय कर सकूं, ऐसा ज्ञान मुझे दे. తర్వాత చూడండి, మనం గమనిస్తే మనము బైబిల్లో చదువుకుంటూ వెళ్తే మనము అదే యెహోషాపాతు పుస్తకంలో కూడా మనం చూస్తే యెహోషాపాతు దగ్గరికి अंत में जब हम देखें तो यहोशापात के पास గిబియోనులు వస్తారండి. गिबियोन नामक लोग आते हैं. యెహోషాపాతుతో నాయకునితో అబద్ధాలు ఆడతారు. उस नायक से झूठ बोलते हैं. ఏమంటారో తెలుసా? क्या कहते हैं? ఇదిగో మేము దూరం నుండి ప్రయాణమై వస్తున్నటువంటి వ్యక్తులం, ఈ ప్రాంతం వారం కాదు అంటారు. हम दूर से आते हैं, इस प्रांत के नहीं है. దాని ద్వారా యెహోషాపాతు నష్టపోయాడండి. उसके द्वारा यहोशापात जो है గుర్తించలేక, జ్ఞానము లేక తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. उसने अपना मतलब सारी चीजों में कमी को महसूस किया क्योंकि उसके पास ज्ञान नहीं था. వాళ్ళతో నిబంధన చేశాడు. उनसे एक वाचा को बांधा. తీరా చూస్తే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే. अंत में देखें तो वो उसी प्रांत के लोग थे. సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలు సాల్వ్ చేసుకునేందుకు మన జ్ఞానం కావాలి. समस्याएं भी आती हैं, उन समस्याओं का समाधान करने के लिए भी हमें ज्ञान की आवश्यकता होती है. జ్ఞానం ఉంటేనే ఆ సమస్యల్లోంచి మనం బయట పడగలుగుతాం. हमें ज्ञान होगा तभी उन समस्याओं से बाहर निकल सकते हैं. లేకపోతే ఆ సమస్యల ద్వారా పతనం అయిపోతాం. नहीं तो उन समस्याओं के द्वारा हमारा जीवन नाश हो जाएगा. యూదులకు శ్రమ కలిగింది. यहूदियों को क्लेश आए అహష్వరోషు కాలంలో. उन समय में. ఆ సమయమున చూడండి, ఎస్తేరు ఎంత జ్ఞానంగా వ్యవహరించింది. उस समय में देखे एस्तेर ने कितने ज्ञान के साथ अपने चाल को चला. జ్ఞానంతో వ్యవహరించడం ద్వారా సమస్యలు యూదులను బయటికి తీసుకొచ్చింది. उनके ज्ञान के द्वारा वह यहूदियों को बाहर लेकर आया. వర్తమానాన్ని వింటున్నటువంటి నీ జీవితాల్లో ఇంతవరకు కొదవలనేవి నిన్ను వెంటాడినాయా? इस वर्तमान को सुनने वाले आपके जीवन में क्या अभी तक कमियां आपका पीछा करती आई? భౌతికంగా ఆత్మీయంగా కొదవలు కలిగి నీవు ఇంతవరకు జీవించావా? भौतिक रीति से आत्मिक रीति से क्या कमियों का अनुभव आपने किया? నీ కొదవల్ని తీర్చాలని ఈ రోజు నీ మధ్యలో आपके कमियों को पूरा करने के लिए आज परमेश्वर हमारे बीच में आए हुए हैं. తీర్చాలి అంటే 4 అనుభవాలు మనలో ఉండాలి. कमियों को पूरा करने के लिए 4 अनुभव हमारे में होना चाहिए. కొదువ అనే దాన్ని ఇంగ్లీష్ లో ల్యాక్ అంటారు. कमी इसको इंग्लिश में लैक कहते हैं. LACK. ఏంటి మనలో ఏమి ఉండకూడదు కొదువలు అని అంటే మొదటిగా ఎల్ అంటే లవ్. कमी क्या नहीं होनी चाहिए यानी पहली रीति से एल यानी लव, ప్రేమ అనేది మనలో కొదువుగా ఉండకూడదు. प्रेम की कमी नहीं होनी चाहिए. ఏ అంటే అనాయింటింగ్ यानी अनॉइंटिंग. సి అంటే దేవుని మీద కాన్ఫిడెన్స్. सी यानी परमेश्वर के ऊपर कॉन्फिडेंस, కే అంటే నాలెడ్జ్. के यानी नॉलेज. ఇవి మనలో కొదువుగా మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు यह सब हमारे में होगा. మన జీవితాల్లో మనకు ఏమి ఆత్మీయంగా భౌతికంగా కొదువలు అనేవి ఉండవండి. तब हमारे जीवन में आत्मिक रीति से भौतिक रीति से किसी भी चीज की कमी नहीं होगी. తెస్సలోనిక సంఘముతో పౌలు అంటున్నాడు, మీకేమీ కొదువ లేకుండా ఉండునట్లు. तेस्सलोनियों की कलीसिया से पौलुस जी कहते हैं कि तुझे किसी भी चीज की कमी ना हो. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करते हैं. చివరిగా కుమారి ప్రార్థన చేస్తారు. धन्यवाद 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 करते हैं प्रेमी पिता परमेश्वर. प्रभु जी आपके पवित्र नाम की महिमा करते हैं राजा. प्रभु जी
आज के शाम के समय में प्रभु जी ऐसा अवसर आपने हमें दिया, इसके लिए धन्यवाद देते हैं प्रभु जी। प्रभु जी इस कार्यक्रम को शुरू से लेकर अंत तक आप अपने स्वाधीन में रखकर चला, इसके लिए धन्यवाद करते हैं प्रभु जी। आपके दास को हमने आपके हाथों में सौंपा था प्रभु जी, अपने दास के मुख में आपने इतनी अच्छी बातें रखा प्रभु जी, जो हमारे जीवनों में प्रभु जी हमारे काम आ सके प्रभु जी। प्रभु जी आज आपने हमसे ऐसा बात किया प्रभु जी, आज तक हमारे जीवनों में बहुत सी कमियों के साथ हम गुजर रहे थे प्रभु जी, लेकिन आज आपने हमसे बात किया प्रभु जी कि जो भी कमी होगा उस कमियों को पूरा करने के लिए इन अनुभवों का होना जरूरी है प्रभु जी। हमारे जीवन में इन प्रेम, विश्वास, प्रभु जी ज्ञान, इन बातों की कमी है, तो प्रभु जी आप पूरा करिए परमेश्वर। आपसे विनती करते हैं, आपसे प्रार्थना करते हैं प्रभु, इस लाइव को देखने वाले प्रभु जी हर किसी के जीवन में इन कमियों को आप पूरा करें प्रभु जी, उनके परिवारों को आप आशीषित करें प्रभु जी। प्रभु जी अभी तक आपकी उपस्थिति यहाँ बनाए रखे, इसके लिए आपको धन्यवाद करते हुए विनती यीशु मसीह के नाम से मांगती हूँ। మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.